కాకరకాయ కూర ఇలాంటివన్నీ మా నాన్నకి చాలా ఇష్టం అన్నమాట. సరిపోయినాయి, ఉప్పు వేయాలా? హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట కొబ్బరి కారం. ఈ కొబ్బరి కారం ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ లేదా వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది. ఇంక ఈ కొబ్బరి కారం కూడా నేను అమ్మతోనే చేయించాను. ఎలా చేస్తామో చేసి చూపిస్తాము, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఈ కొబ్బరి కారం అయితే మాత్రం చాలా త్వరగా చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించాల్సిన పని కూడా లేదు, ఏమి వేయించుకోవాల్సిన పని కూడా లేదు. వంట రాని వాళ్ళైనా సరే చేసేసుకుంటారు. ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆల్రెడీ కాకరకాయ కారం అని ఒక వీడియో పోస్ట్ చేశాం కదా, మా మామయ్యకి ఇష్టం అని చెప్పి ఆ రోజే చేసామన్నమాట ఈ కొబ్బరి కారం. ఈ కొబ్బరి కారం కూడా మా మామయ్యకి చాలా ఇష్టం. మా మామయ్యకే కాదు మా నాన్నకి కూడా ఇష్టం అనమాట. ఇంక ఇక్కడ మనం పుట్నాల పప్పు తీసుకోవాలి. ఒక పావు కేజీ వరకు పుట్నాల పప్పు తీసుకున్నాను. ఈ పుట్నాలు మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పుట్నాల పప్పు మిక్సీ జార్లో వేసుకునే ముందే ఒకసారి రాళ్ళవి ఏమీ లేకుండా చూసి వేసుకోండి. ఇంక ఇక్కడ పుట్నాల పప్పు మిక్సీ పట్టుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ మేమైతే 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసాము. ఎందుకైనా మంచిది కొంచెం తక్కువే వేసుకోండి. అంతా కారపొడి రెడీ అయిపోయిన తర్వాత ఒకసారి చూసి తక్కువైతే అప్పుడైనా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. ఇంక ఇలా మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడిని ఒక పళ్ళెంలోకి తీసేసుకోండి. ఇంకా ఆల్రెడీ నేను వెళ్ళేసరికి అమ్మ ఎండు కొబ్బరిని మిక్సీ పట్టేసింది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఒక మీడియం సైజువి ఎండు కొబ్బరి చిప్పలు ఒక 3 తీసుకుందనమాట. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగానే మిక్సీ పట్టుకోండి. ఇంక ఇందులో కారం వేసుకోవాలి. ఇక్కడ నేను వేసే కారం వచ్చేసి పచ్చికారం, మనం పచ్చళ్ళకి కలుపుకుంటాం కదా ఆ కారం అనమాట. ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా వేసాము. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి. ఈ కారానికి పంచదార వేసుకుంటే రుచిగా ఉంటుంది. ఒకవేళ మీకు వేసుకోవటం ఇష్టం లేకపోతే వదిలేసేయండి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు కారం చూసుకోండి. ఏమైనా తక్కువైతే కొంచెం చూసి వేసుకోండి. ఇంక ఇప్పుడు ఇందులో మరింత రుచిగా ఉండటం కోసం రోట్లో నూరుతుంది అమ్మ. 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర వేసింది. అలాగే పెద్దవి ఒక 2 ఎల్లుల్లిపాయలు పొట్టు ఒలిచేసి వెల్లుల్లి గర్భాలు వేసింది. జీలకర్ర వెల్లుల్లి మెదిగే వరకు నూరేసుకొని ఇంకా కారంలో వేసి కలుపుకోవటమే. ఇలా మనం రోట్లో వేసి నూరటం వల్ల ఏంటంటే మరీ మెత్తగా మెదిగిపోకుండా మనకి తినేటప్పుడు ఆ జీలకర్ర ఫ్లేవర్ కానీ వెల్లుల్లి ఫ్లేవర్ కానీ తెలుస్తుంది. ఒకవేళ మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీలో పట్టేసి కలిపేసుకోండి. ఇంక ఇప్పుడు వెల్లుల్లిపాయ జీలకర్ర కూడా మెదిగిపోయింది. ఇంకా కారంలో వేసి అంతా బాగా కలిసే వరకు చేతితో కలిపేసుకోండి. ఇది ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. అయితే మరీ ఎక్కువ నెల ఉండేలాగా పట్టుకోకండి. ఒక నెల రోజులు ఉండేలాగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే కొబ్బరి అనేది మనకి స్మెల్ వచ్చేస్తుంది కొన్నాళ్ళ తర్వాత ఇంట్లో ఉన్నా కూడా. అలాగే అన్నమాట. అంతే, ఎంతో టేస్టీగా మా మామయ్యకి ఇష్టమైన కొబ్బరి కారం కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఫంక్షన్కి వెళ్ళాము, మామయ్యకి ఇచ్చాము. ఆయన తిని తర్వాత ఫోన్ చేసి చెప్పారంట బాగున్నాయని అమ్మకి. ఆ చిన్న కాంప్లిమెంట్ చాలు కదా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.